హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనము వన్ లైనర్ జీకే సిరీస్ మిక్స్డ్ సిరీస్ చూస్తున్నాము. సో దానిలో ఆల్రెడీ మనము 3 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది 4th క్లాస్. సో ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లో 3 వీడియోస్ ఉంటాయి వన్ లైనర్ జీకే, అవి చూడొచ్చు. అండ్ తర్వాత ఇప్పుడు ఈరోజు మనము 4th క్లాస్లో కొన్ని ర్యాండమ్గా మనకు పాలిటీకి సంబంధించి, కొన్ని జీకేకి, మనకు జాగ్రఫీకి సంబంధించి, అండ్ అలాగే మనకు కొన్ని ఇంకా మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా మనము ర్యాండమ్గా డిస్కస్ చేద్దాము. సో ఇంకా ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ వీడియో మీకు మిస్ అవ్వకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈరోజు మనము ఫస్ట్ స్టార్టింగ్ అనేది పాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాము. సో పాలిటీ అనేది మనకు సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో జీకేలో మనకు ఏ ఎగ్జామ్లో తీసుకున్నా కూడా మనకు పాలిటీ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో కాబట్టి మనము ఈరోజు పాలిటీ గురించి డిస్కస్ చేద్దాము. సో పాలిటీ రిలేటెడ్ ఫస్ట్ వన్ ఏం డిస్కస్ చేద్దామంటే, మనకు పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి కదా, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో వీటికి సంబంధించి మీకు ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో కాబట్టి మనము చూద్దాం. ఫస్ట్ మనం ఫండమెంటల్ రైట్స్ సో ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమంటారంటే, యాక్చువల్గా తెలుగులో ప్రాథమిక హక్కులు అంటారు. అంటే ఒక కంట్రీలో ఒక పర్సన్ దగ్గర ఉండే రైట్స్ని ఏమంటారంటే ఫండమెంటల్ రైట్స్ అంటారు. అంటే రైట్స్ విచ్ ఆర్ ప్రొసెస్డ్ బై ద రైట్స్ విచ్ ఆర్ పొసెస్డ్ బై ఏ పర్సన్ ఇన్ ఏ కంట్రీ. అంటే ఒక కంట్రీలో ఒక పర్సన్ దగ్గర ఉండే రైట్స్ని ఏమంటారంటే ఫండమెంటల్ రైట్స్ అంటారు. ఇన్ ఏ కంట్రీ ఏమంటారు? ఫండమెంటల్ రైట్స్ అంటారు. సో మనకు యాక్చువల్లీ ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే, మనము యుఎస్ఏ నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. సో యాక్చువల్గా మనకు ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే టోటల్గా మనకు 7 ఫండమెంటల్ రైట్స్. కాకపోతే ఎర్లియర్ మనకు 7 ఉండేవి, కానీ ఇప్పుడు మనకు 7 కాస్త 6 ఫండమెంటల్ రైట్స్ అయ్యాయి. ఎందుకంటే మనకు రైట్ టు ప్రాపర్టీ ఉంది కదా. సో మనకు రైట్ టు ప్రాపర్టీ అనేది మనకు 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1978లో చేయడం జరిగింది ఈ అమెండ్మెంట్. సో ఈ అమెండ్మెంట్ ద్వారా మనకు ఏం చేశారంటే, రైట్ టు ప్రాపర్టీ ఉంది కదా. సో రైట్ టు ప్రాపర్టీని మనకు ఫండమెంటల్ రైట్ నుంచి ఏం చేశారంటే లీగల్ రైట్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ దీన్ని మరి ఇక్కడి నుంచి తీసేసి ఆర్టికల్ 300A దీన్ని కంబైన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 300A దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి మనకు ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే, మనము ఆన్సర్ 6 అని ఆన్సర్ టిక్ చేయాలి. ఓకేనా? సో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ చూద్దాము. మనకు మెయిన్లీ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ ఏవి అడుగుతారంటే, చూడండి, ఆర్టికల్ మనకు 14 to 18 ఒకటి ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకు ఆర్టికల్ వచ్చేసి నెక్స్ట్ 19 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ మనకు 19 నుంచి 22 అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు ఆర్టికల్ 25 to 28 కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ 3 ఆర్టికల్స్ గురించి చూద్దాము. సో మనకు ఆర్టికల్ 14 నుంచి 18 ఏం చెప్తాయంటే, చూడండి, మనకు ఆర్టికల్ 14 నుంచి 18 అనేది మనకు రైట్ టు ఈక్వాలిటీ అనేది మనకు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 14లో మనకు ఇవి ఏంటంటే, నెక్స్ట్ 14 అనేది ఏంటంటే, యాక్చువల్గా ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అనేది మనకు ఆర్టికల్ 14 చెప్తుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. ఓకేనా? సో నెక్స్ట్ మనకు ఆర్టికల్ 15 కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్సిఎస్పి అంటే ఏంటంటే, మనకు ఎనీ పర్సన్ నో పర్సన్ ఈజ్ డిస్క్రిమినేటెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ రేస్, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. సో వీటిని బేస్ చేసుకొని ఏ పర్సన్ని కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు అనేది మనకు ఆర్టికల్ నెంబర్ 15లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అండ్ మీకు ఇంకా ఎగ్జామ్లో ఏది అడుగుతారంటే ఆర్టికల్ 17. అక్కడ మోస్ట్లీ చాలా ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇదేంటంటే ఆర్టికల్ 17 ఈజ్ మనకు అన్టచబిలిటీ గురించి చెప్తుంది. అన్టచబిలిటీ గురించి మనకు చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 17. అలాగే ఆర్టికల్ 18 కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 18 దేని గురించి చెప్తుందంటే, మనకు అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి మనకు ఆర్టికల్ 18 చెప్తుంది. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే మనకు ఒక నేమ్ ముందు మనము టైటిల్స్, ఇప్పుడు రాజా, మహారాజా అనేవి టైటిల్స్ ఉంటాయి కదా.
సో రాజా హరిశ్చంద్ర, సో ఇలా ఉందనుకోండి సపోజ్, ఈ రాజా అనేది వాడకూడదు. సో ఇదే మనకు ఆర్టికల్ చెప్తుంది, 18 చెప్తుంది ఏంటంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఎందుకంటే ఈ టైటిల్స్ వాడడం వల్ల నార్మల్ పీపుల్, ఈ పీపుల్కి మధ్యలో మనకు ఏంటంటే డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి సో మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం చేశారంటే ఆర్టికల్ 18 ఇంట్రడ్యూస్ చేసి ఈ టైటిల్స్ని రిమూవ్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ మనం ఆర్టికల్ 19 to 22 ఏం చెప్తాయంటే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఆర్టికల్ 19 to 22లో చెప్పడం జరుగుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఆర్టికల్ నెంబర్ 19 to 22లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 25 to 28లో మనకు ఏం చెప్పారంటే ఆర్టికల్ నెంబర్ 25 to 28లో మనకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి చెప్పడం జరిగింది. రిలీజియన్, ఓకేనా, అంటే ఒక రిలీజియన్కి సంబంధించి వాళ్ళ యొక్క ఫ్రీడమ్కి రిలేటెడ్ ఆర్టికల్ 25 to 28, ఓకేనా. సో మనం ఇంకా నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం జనరల్గా పార్ట్స్ చూద్దాము. సో పార్ట్స్ కంటే ముందు మనము ఇప్పుడు ఏం చూద్దామంటే ఫండమెంటల్ డ్యూటీస్ చూద్దాం ఫ్రెండ్స్. సో మనకు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పాం కదా. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఇప్పుడు నేను ఫండమెంటల్ రైట్స్ ఎలా చెప్పాను, ఒక పర్సన్ దగ్గర, ఒక కంట్రీలో ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ దగ్గర ఉండే రైట్స్ని ఫండమెంటల్ రైట్స్ అంటారు. మరి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే అదే పర్సన్ ఒక కంట్రీలో ఉన్నట్టయితే ఆ పర్సన్ యొక్క డ్యూటీస్ ఏంటివి అంటే a person's duties లివింగ్ ఇన్ ఏ కంట్రీ. అంటే ఆ పర్సన్ ఒక కంట్రీలో ఉన్నట్లయితే ఆ పర్సన్ యొక్క డ్యూటీస్ ఏంటివి అనేవి ఫండమెంటల్ డ్యూటీస్, ఓకేనా. ఆ పర్సన్ లివింగ్ ఇన్ ఏ కంట్రీ. అంటే సపోజ్ ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ ఉందనుకోండి. నేషనల్ ఫ్లాగ్ అనేది మనకు ఇప్పుడు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు కదా మనకి రిపబ్లిక్ డే రోజు మనకి ఏం చేస్తారు, ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి, ఆ పర్సన్ మనకు నేషనల్ ఫ్లాగ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇది మనకు ఫండమెంటల్ డ్యూటీ. సో ఇలాగ మనకు డిఫరెంట్ డ్యూటీస్ మనకు ఫండమెంటల్ డ్యూటీస్లో చెప్పడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము డిపిఎస్పి చూద్దాము. సో డిపిఎస్పి ఏంటంటే, అండ్ ఇంకొక పాయింట్ ఫ్రెండ్స్, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకు యుఎస్ఎస్ఆర్ అంటే మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సావరెన్ రష్యా, అంటే మనకి ఇప్పుడు రష్యా అంటున్నారు. సో కాబట్టి మనకు రష్యా నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది తీసుకోవడం జరిగింది. వీ హ్యావ్ అడాప్టెడ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఫ్రమ్ రష్యా. ఇది మీకు ఎగ్జామ్లో అడిగారు, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ డిపిఎస్పి చూద్దాము. డిపిఎస్పి అంటే ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే ఒక స్టేట్ యొక్క డిఫరెంట్ పాలసీస్, ఆ డిఫరెంట్ పాలసీస్ దేనికోసము, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ స్టేట్. అంటే ఒక వెల్ఫేర్ ఆఫ్ స్టేట్ కోసము ఆ స్టేట్ కండక్ట్ చేసే పాలసీస్, అంటే స్టేట్ ఏవైతే పాలసీస్ ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా, ఫర్ ద పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా. సో ఆ పాలసీస్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఎందుకంటే ఆ స్టేట్లో ఉండే పీపుల్ అనే వాళ్ళు బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ డిఫరెంట్ పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకు స్టేట్ యొక్క డ్యూటీస్, అంటే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆ స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ పీపుల్ని, ఆ స్టేట్లో ఉండే పీపుల్ యొక్క బాగోగులు చూసుకోవడం, వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవడం. సో వాటిని మనం ఏమన్నారంటే డిపిఎస్పి అన్నారు ఫ్రెండ్స్. ఈ డిపిఎస్పి అనేవి మనము పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది, పార్ట్ 4లో, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకు డిపిఎస్పి మనము ఎక్కడి నుంచి తీసుకున్నామంటే వీ హ్యావ్ టేకెన్ డిపిఎస్పి ఫ్రమ్ ఐర్లాండ్. మనం ఐర్లాండ్ నుంచి మన డిపిఎస్పి అయితే తీసుకోవడం జరిగింది, ఓకేనా. మనకు డిపిఎస్పి అనేది మనకు ఆర్టికల్స్ వచ్చేసి మనకు 36 to 51 ఫ్రెండ్స్, 36 to 51. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఇంతకుముందు చెప్పిన ఫండమెంటల్ రైట్స్ మనకు యాక్చువల్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే చూడండి, ఆర్టికల్ నెంబరు 12 to 35 అనేది మనకు ఫండమెంటల్ రైట్స్ అనేవి చెప్తాయి. అండ్ అలాగే మనకు టీపీఎస్పీ అనేది 36 to 51 చెప్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి 51A, ఆర్టికల్ 51A అనేది మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిషియబుల్ ఫ్రెండ్స్. జస్టిషియబుల్ అంటే ఏంటో నేను చెప్తాను చూడండి. జస్టిషియబుల్ అంటే మనము సపోజ్ మన రైట్స్ కనుక వయోలేట్ అయినట్లయితే మనము డైరెక్ట్లీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మనం అప్పీల్ చేసుకోవచ్చు. మన ఫండమెంటల్ రైట్స్ అనేవి మనము ఏం చేశారంటే
వాయిలేట్ అనే బేసిస్ పైన మనము సుప్రీంకోర్టులో మనమైతే కేసు వేయచ్చు. కానీ కమింగ్ టు ద ఫండమెంటల్, ఇప్పుడు డిపిఎస్పీస్ ఉన్నాయి కదా, డిపిఎస్పీ ఆర్ నాన్ జస్టిషియబుల్ ఫ్రెండ్స్. నాన్ జస్టిషియబుల్ అంటే మనము ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కనుక వాయిలేట్ అయితే మనం సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు వేయచ్చు. కానీ డిపిఎస్పీ కనుక ఒక స్టేట్ ఒక పీపుల్ గురించి ఎలాంటి పాలసీస్ కూడా చేయట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళ బాగోగులు చూడట్లేదు ఆ పర్టికులర్ స్టేట్ అని వెళ్ళి మనం సుప్రీంకోర్టులో కేసు అయితే వేయలేము. ఎందుకంటే డిపిఎస్పీ ఆర్ నాన్ జస్టిషియబుల్. సో అవి స్టేట్ యొక్క వాళ్ళ ఇష్టాలు, సో వాళ్ళ డిసిషన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో కాబట్టి వీళ్ళనైతే మనం ఎలాంటి ఫోర్స్ చేయలేము, అంటే వాళ్ళ మీద కేసు అయితే వేయలేము. సో అది మనకు డిపిఎస్పీస్కి అండ్ మనకు ఫండమెంటల్ రైట్స్కి ఉన్న తేడా. ఓకేనా. సో డిపిఎస్పీ ఆర్ నాన్ జస్టిషియబుల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్. ఓకేనా. ఈ ఫండమెంటల్ రైట్స్లోనే ఇంకొకటి చూడండి, ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఆర్టికల్ నెంబర్ 32 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేవి ఈ ఆర్టికల్ 32లోనే డిస్కస్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏంటంటే యాక్చువల్గా 5 రెమెడీస్ ఉంటాయి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఏంటంటే సెర్చ్యూరీ అని, ప్రొహిబిషన్ అని, క్యూ వారెంటో అని, నెక్స్ట్ హెబియస్ కార్పస్ అని, అండ్ అలాగే మ్యాండమస్ అని. సో ఇలా 5 డిఫరెంట్ టైప్స్ అనేవి మనకు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ మనకు దేనిలో మెన్షన్ చేశారంటే ఆర్టికల్ నెంబర్ 32లో మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ ఆర్టికల్ 32ని మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని బిఆర్ అంబేద్కర్ గారు దేన్ని చెప్పారు, ఆర్టికల్ నెంబర్ 32ని చెప్పడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో యాక్చువల్గా చూడండి, ఫండమెంటల్ డ్యూటీస్కి ఇంకొంచెం డిస్కస్ చేద్దాము. సో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యాక్చువల్గా మనకు 10 డ్యూటీస్ ఉండేవి, కానీ ఇప్పుడు మనకు 10+1 ఇప్పుడు 11 డ్యూటీస్ అయ్యాయి. మనకు ఎలాగైతే మనకు ఫండమెంటల్ రైట్స్ 7 నుంచి 6 అయ్యాయో, కానీ మనకు ఫండమెంటల్ డ్యూటీస్కి మాత్రం ఒకటి పెరగడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ ఒకటి తగ్గితే ఫండమెంటల్ డ్యూటీస్లో ఒకటి పెరగడం జరిగింది. మరి ఆ పెరిగిన డ్యూటీ ఏంటంటే చూడండి, 11th డ్యూటీ ఏంటంటే మనకు యాక్చువల్గా దీన్ని ఎప్పుడు యాడ్ చేస్తారంటే చూడండి, మనకు 11th డ్యూటీ వచ్చేసి 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేయడం జరిగింది. 11th ఫండమెంటల్ డ్యూటీ 86th అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్లో చేశారంటే 2002లో దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది, 86th అమెండ్మెంట్. అండ్ ఇది ఏం చెప్తుందంటే చూడండి, మనకు 6 to 14 ఇయర్స్ మధ్య ఏజ్లో ఉన్న చిల్డ్రన్స్కి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని మనకు ఈ 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అని అడుగుతారు. సో 86th అమెండ్మెంట్ అని గుర్తుపెట్టుకోండి, ఏ ఇయర్లో అని అడుగుతారు 2002 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే. అండ్ నెక్స్ట్ మనకు అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక కమిటీ ద్వారా యాడ్ చేయడం జరిగింది. అదేంటంటే యాక్చువల్గా చూడండి, స్వరణ్ సింగ్ కమిటీ. ఈ స్వరణ్ సింగ్ కమిటీ ద్వారానే మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇది కూడా మీకు చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనము ఇంకా నెక్స్ట్ ఏం చూద్దామంటే సో కొన్ని హెడ్ క్వార్టర్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు మనం పాలిటీ రిలేటెడ్ చూసాం కదా. సో ఇప్పుడు మనం కొన్ని హెడ్ క్వార్టర్స్ చూద్దాము. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చూడండి, మీకు ఏవేవి ఎగ్జామ్లో అడుగుతారంటే మెయిన్గా దీనికి సంబంధించిన కొన్ని సింప్లెస్ట్ ఫామ్స్ మీకు ఈజీగా ఉండేలాగా చెప్తాను చూడండి. సో మనకు ఈ హెచ్తో ఇప్పుడు WHO తీసుకోండి, సపోజ్ WHO కావచ్చు, అలాగే నెక్స్ట్ WTO కావచ్చు, నెక్స్ట్ ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కావచ్చు. సో ఇలా మీకు మోస్ట్లీ దాదాపు ఓతోని ఏవైతే ఆర్గనైజేషన్స్ మీకు ఎండ్ అవుతాయో అవన్నీ కూడా వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉండడం జరుగుతుంది. ఎక్కడ? జెనీవా ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? స్విట్జర్లాండ్లో ఉంది. సో ఇలా మీకు WHO, WTO, ILO, నెక్స్ట్ ఇంకా అంక్టాడ్ అని ఉంటుంది, ఇంకొకటి అంక్టాడ్ ఇదొకటి. సో ఇలా మీకు మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఓతుంది కనుక ఎండ్ అయితే అవి మీకు జెనీవాలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో ఇక్కడ వరకు చూసాము. సో మిగతా క్లాస్లో మరిన్ని
డిఫరెంట్ ఇప్పుడు సపోజ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్ సంబంధించి మనం ర్యాండమ్గా డిస్కస్ చేద్దాము. సో ఈ క్లాస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే కింద లైక్ చేయండి వీడియోని, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కింద మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ వీడియో మీకు మిస్ అవ్వకుండా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.